సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సార్, మీరు ఎన్నో డెవలప్మెంట్లు చేశారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో చేశారు. ఇప్పుడు ఏమేం చేయబోతున్నామో కూడా చెప్తా ఉన్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఎమ్మెల్యే ఎంత దోచుకున్నాడు అన్న పాయింటే కదా మీరు మాట్లాడింది. ఎన్ని రకాలుగా అవినీతి చేశాడు, ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నాడు అని చెప్తున్నారు. మొత్తం మీ అంచనా ఏంటి సార్? ఎన్ని కోట్ల రూపాయలు దోచుకుని ఉంటాడు? అంటే ఈ ఊరిని శుభ్రంగా ఉంచడానికి 13 లక్షల నుంచి 15 లక్షలు 16 లక్షలు. ఓకే, అటువంటిది స్టార్టింగ్ నుంచి 40, 42, 43, 45 ఆ విధంగా వెళ్ళినప్పుడు యానం పీపుల్ వాలంటీర్ చేసినప్పుడు ఇతని మ్యాన్ పవర్ కంటే 4 రెట్లు ఎక్కువ, ఇతను పెట్టిన ట్రాక్టర్ల కంటే డబుల్ ది ట్రాక్టర్స్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కువ కోట్ చేస్తే మనం ఇంకా మంచిగా క్లీన్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు. అటువంటిది స్టార్టింగ్ డే నుంచి కూడా ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ చెత్త దాంట్లో మనం ఎంటర్ అయ్యి దీని కాంట్రాక్ట్ మనం దక్కించుకుని మనం ఈ డబ్బుని కాచేయాలన్నది ఫస్ట్ ఇది. అదే సార్, 100 కోట్ల 500 కోట్ల 1000 కోట్ల అంటే ఆయన ఎంత దోచేసి ఉంటాడని చెప్పి మీ అంచనా? ఏదో నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం దానికంటే వారు స్నేహితుల దగ్గర నుంచో వాళ్ళ సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ళకి దాన్ని ఏంటి అన్నది కంటే పేకాట క్లబ్లో చూసినట్టయితే 38 నెలలు పేకాట క్లబ్ జరిగింది. స్టార్టింగ్ ఒక రాయల్ క్లబ్లో రోజుకి 3 లక్షల రూపాయలు. బయట వాళ్ళందరూ ఓపెన్గా ఇచ్చిన వాళ్ళే చెప్పేవాళ్ళు. తర్వాత ఒక 4-5 నెలల పోయేటికి 5 లక్షలు, మళ్ళీ ఇంకో 2-3 ఇతను డబ్బు కావాలన్నప్పుడు ఆల్కహాల్కి గొడవ పెట్టేయడం, మళ్ళీ 8 లక్షలు రోజుకి. 13 నుంచి 23.5 అంతవరకు అతను వెళ్ళినప్పుడు మొత్తం నడిచింది 38 నెలలు. 38 నెలల్లో దగ్గరగా 1.5 year 2 years పీక్లో 23.5 లక్షలు రోజుకి వసూలు చేసుకునేలాగా వెళ్ళింది. వారు మనం చెప్పడం అని లెక్కలు కాదు, వారి తోటి ఉంటూ వారి ఈ పేకాట్ని తీసుకొచ్చిన వ్యక్తి నా వల్లే ఇది నేను తీసుకొచ్చాను అన్నప్పుడు వారు ఈ జన్మలో మీకు రుణం తీర్చుకోలేనని అతను కానీ వాళ్ళ మామగారు కానీ చెప్పారని అతను ఓపెన్గా మైక్ పట్టుకుని చెప్తున్నాడు. దానికి రిప్లై అన్నది వారు ఇవ్వాలి. అది 180 కోట్ల 185 కోట్ల అని చెప్పేసి ఈ 185 కోట్లలో ఈ ఎలక్షన్లో 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడితే చాలా సులువే. కానీ ప్రజలు డబ్బు తీసుకుని ఎవరికి వేస్తారన్నది వెయిట్ అండ్ సీ, చూడవలసిన అవసరం. అంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే ఆరోపణలు చేస్తూ ఉంటారు సార్. అంటే వాళ్ళ మీద బురద జల్లటానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అందులో అవినీతి చేశాడు, ఇందులో అవినీతి చేశాడు. మీరు అట్లా చెప్పలేదు అని అనుకోవటానికి ఏంటి, దానికి ఏం చెప్తారు? మీరు కనుక గెలిస్తే ఈ అవినీతి మీద మీరు విచారణ చేపిస్తారా లేదా? డెఫినెట్గా ఇతను ఈ 5 సంవత్సరాల్లో చేసిన దాంట్లో ఒకటి క్లీనింగ్ మీద ఏ విధంగా టెండర్ వచ్చింది, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్లో ఏది చేసి బిల్లు ఇచ్చారు, ఇంకా ఏది చేయకుండా ఎందుకు ఆఫ్ చేశారు. అప్పుడే 13 కాంపోనెంట్ ఉంటే ఓన్లీ తొడవడం ట్రాన్స్పోర్ట్ మాత్రమే పట్టుకెళ్ళి ఒకే చేత డంప్ చేయడం. దాంట్లో కాంట్రాక్ట్ అలా లేదు, తడి పొడి ముందే సెపరేట్ చేసుకెళ్ళాలి, అవన్నీ కూడా మాన్యువల్ తయారు చేసి ఇవ్వాలి అని అన్నీ ఉన్నాయి. అటువంటిది అది చేయకుండా ఆఫీసర్ని ఫోర్స్ చేస్తే ఇక్కడ సంతకం పెట్టకపోతే పాండిచేరిలో సంతకం పెట్టించి ఆ బిల్లు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద మనం డెఫినెట్గా ఎంక్వైరీ చేయడం అన్నది ఉంటుంది. ఓకే సార్, లాస్ట్ 5 yearsలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ నాకు ఓటు వేయండి అని చెప్పి ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నారు. ఆ గ్యాప్ ఏమన్నా కనిపిస్తుందా ప్రజలతో మీరు వెళ్తున్నప్పుడు? ఇంకా పెరిగింది తప్ప ఈ 5 సంవత్సరాల్లో, ముఖ్యంగా 4 సంవత్సరాల 10 నెలల్లో గతానికి నేను పనిచేసే స్టైల్ కానీ టైం కానీ ఏ ఒక్క తేడా లేదు. నేను ఆ విధంగానే పనిచేశాను. అక్కడ పక్కనే ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. నా దగ్గర ఎప్పుడు కూడా ఒక 600 మంది రోజుకి వచ్చి కలుస్తుంటారు, 600 నుంచి 1000 మంది వరకు. నేను చేసిన పనులు ముఖ్యంగా ఆ పనులు గుర్తుపెట్టుకుని
ప్రజలు నువ్వు కావాలి, నువ్వు పోటీ చెయ్యాలి, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మేము మారం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా ఈ ఎలక్షన్లో చాలా డిఫరెంట్ తీర్పు వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మీరు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి ఆత్మీయులో జనం అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ కార్యకర్తలు అందరూ కూడా గంపగుత్తగా మీ ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో అది కనపడబోతోంది అని అటు నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏమంటారు? అలాంటి భావన ఏమైనా ఉందా మీకు? అటువంటిది నాకైతే నా నోటీసులో లేదు. కానీ ఆ విధంగా చేసిన లేదా కూటమి క్యాండిడేట్స్ కొంతమంది నన్ను కిట్టినోళ్ళు కూడా ఆ విధంగా వీళ్ళ తప్పు చేయాలనుకున్నా కూడా వీరందరూ ఎంత తప్పు చేసినా కూడా నేను గెలవడం మాత్రం ఖాయం. ఎందుకంటే ప్రజలు నా పరిపాలన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఎవరు ఎంతమంది వచ్చి ఇక్కడ చేసినా కానీ నేను విజయం సాధిస్తానని పూర్తి విశ్వాసం. నా విశ్వాసం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఓకే, మీరు ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో గోదావరి జిల్లాకు సంబంధించిన సీనియర్ వైఎస్సీపీ నాయకులు కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆయనకి మద్దతు తెలిపి డైరెక్ట్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆయనకు కావాల్సిన సరంజామా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేమీ ఇంపాక్ట్ చూపించదంటారా? ఆ భయం ఏమి లేదా? అసలు మీరు చెప్పిన తర్వాతే ఇవి ఇలా వస్తారు, ఇలా చేస్తారు, వేరు పార్టీస్ అనుకుంటున్నాం. ఏ పార్టీ వచ్చి చేస్తుందన్నది నాకైతే ఇంకా పూర్తిగా లేదు. ఎన్ని చేసినా కూడా నేను గెలిచి వస్తాను. నేను ఓటమి అన్నది జరగదు. అందుకని వారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేసి నన్ను అడిగినట్టుగానే మీరు ప్రశ్నలు అడిగితే అతని దగ్గర ఎంత డెప్త్ ఉందో, ఎన్ని పనులు చేశాడో, ఎన్ని పనులు చేస్తాడన్నది అది కంపేర్ చేస్తే ప్రజలు తప్పనిసరిగా నా మాట, నేను చేసే పని వాళ్ళకి పూర్తిగా నచ్చింది. ఆ విధంగానే ప్రజలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన గతంలో కూడా చెప్తూ ఉన్నాడు సార్, విసిగి వేసారిపోయారు, మల్లాడి గారి పాలన చూశారు, 30 ఏళ్ళు చూశారు, ఇక నాకు ఒక యువకుణ్ణి ఏదో బాగా చేస్తాడని చెప్పి అవకాశం ఇచ్చారు, రంగస్వామి గారు నిలబడ్డా కానీ నాకే విజయం వరించింది, ఇప్పుడు అంతకు 10 మెజార్టీతో నేను గెలవబోతున్నాను అని చెప్తున్నారు. మీ పట్ల పూర్తిగా విసిగిపోయారంట జనం. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఓకే, డిఫరెంట్ ప్రజల్లోకి వెళ్ళండి. వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఆ ఒపీనియన్ తీసుకుని ఏప్రిల్ 9 ఇంకెన్ని రోజులు, 5 రోజులే కదా ఉంది ఎలక్షన్. రిజల్ట్స్ వచ్చేప్పటికి మే 4 అన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా యానం చిన్న నియోజకవర్గం అవ్వడం వల్ల ఎవరు వాళ్ళ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూసి సాయంత్రానికి బూత్ వైజ్గా ఎన్ని ఓట్లతో గెలుస్తామన్నది మేము చెప్పిస్తూ ఉంటాం. అందుకని వెయిట్ చేసి చూడండి, అది మనం చెప్పిదా వాళ్ళు చెప్పిదా అన్నది తెలుస్తుంది. ఆయన అంత గొప్పగా చేస్తే నన్ను ఎందుకు ఎంచుకుంటారు? ఆయన ఎంచుకుంటారు కదా, రంగస్వామి గారిని ఎంచుకుంటారు కదా. ప్రజా జీవితం నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోలేదు ప్రజలు. ప్రతి ఎలక్షన్కి ఈ విధంగా చెప్తారు, మనం అందరూ కన్విన్స్ చేస్తాం, అతను ఇప్పుడు కూడా పోటీ చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. ఓటమి అన్నదానికి అనేకమైన కారణాలు ఉంటాయి. అవతలోడు గెలిచాడంటే అతను వస్తాదని చెప్పేసి అనుకోవడానికి లేదు, నేను గెలిస్తే నేను వస్తాదని చెప్పుకోవడానికి లేదు. చాలా ఫ్యాక్టర్స్ అప్పుడు పనిచేస్తూ ఉంటాయి. దాన్ని ఛేదించుకుని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు విజయం ఖాయం. మనం ఏదో మన మీద పిడిగి పడిపోయిందిలే అని అనుకుంటే అది ఇంకా రాజకీయంగా ఇంకా తొక్కేస్తూ ఉంటుంది. యానం ప్రజలకి మీరు ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఇంకా పోలింగ్ సమయం కూడా చాలా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సార్, నా పరిపాలన 25 సంవత్సరాల్లో జీరోగా ఉన్న యానాన్ని హీరో యానంగా చేశాను నేను, అన్ని రకాలుగా కూడా. అటువంటిప్పుడు నేను గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ప్రజలు నువ్వు ఉండాలని అంటేనే గ్యాప్ నుంచి మళ్ళా వచ్చి నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ పని చేసేప్పుడు నా స్టైల్ కానీ, పనిచేసే విధానం కానీ, సమస్యను సాల్వ్ చేసేది కానీ ప్రజలకి విరమించుకుంటాను, ఇక నేను రాజకీయాలు చేయను అన్నవాళ్ళు మళ్ళీ ఎందుకు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? చాలామంది నేను ఈ రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి కూడా మళ్ళా సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. అవును, అలాగే రాజకీయాల్లో మళ్ళా కంటిన్యూ అయ్యేవాళ్ళు, నేను తప్పుకుంటున్నానని చెప్పినా కూడా మళ్ళా ప్రజల కోరిక మేరకు నేను రాజకీయాల్లో ఉంటున్నానని చెప్పేవాళ్ళు ఉంటారు.